జోహార్ శ్రీరాములు గారికి, జోహార్ శ్రీరాములు గారికి. విముక్త చిరుతల కచ్చి తెలంగాణ రాష్ట్ర కమిటీ తరఫున ముందుగా శ్రీరాముల శ్రీనివాస్ గారి కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆత్మహత్యకి కారకులైన జితేందర్ రెడ్డిని, ఇతర పోలీసు అధికారుల్ని, సిబ్బందుల్ని తక్షణమే అరెస్టు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. చాలా బాధాకరం. ఒక మంచి ఆఫీసర్ని మన సమాజం కోల్పోవడం నిజంగా బాధాకరం. ఈ సందర్భంగా చాలా విషయాలు మాట్లాడుకోవచ్చు, కానీ ఇవాళే మా రాష్ట్ర కమిటీ సమావేశం ఉండడం మూలంగా నేను ఎక్కువసేపు మీతో ఉండలేకపోతున్నందుకు నన్ను మన్నించండి. ఇప్పటిదాకా స్కైలాబా చెప్పినట్టుగా, ఇంతకుముందు మాట్లాడిన వక్తలు శంకరన్న చెప్పినట్టుగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుండి తెలంగాణలో దళితుల మీద దాడులు పెరిగిపోతూనే ఉన్నాయి. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో వేలాది సంఘటనలు జరిగాయి. ఒక్కరోజు కూడా అసెంబ్లీలో చర్చించిన పాపన పోలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము వచ్చి 6 నెలలు కావస్తున్నది. ఈ కాలంలోనే లెక్కలేనన్ని సంఘటనలు మన తెలంగాణలో జరిగినాయి. చాలా చిత్రంగా మనం ఒక విషయాన్ని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రభుత్వంలో ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ లేదా ప్రతిపక్ష నాయకులు కానీ దళితుల మీద, గిరిజనుల మీద జరిగిన దాడుల్ని ఖండించడంలో, చర్చించడంలో ఏమాత్రం ఆసక్తి చూపించట్లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడే ప్రణయ్ హత్య జరిగింది, కానీ అపోజిషన్ పార్టీ సైలెంట్గా ఉన్నది. ఇంకా మాటకొస్తే భూపాల్పల్లి జిల్లాలో రాజబాబుని పట్టపగటిలే అందరూ చూస్తూ ఉండగా కొట్టి చంపారు. అది అధికార పార్టీకి సంబంధించిన నాయకులే కొట్టి చంపారు. ప్రతిపక్ష నాయకులు ఎవరు నోరు విప్పలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ హయంలో జరుగుతున్నటువంటి దాడుల మీద ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎవరు కూడా నోరు విప్పట్లేదు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ నాయకులు నోరు విప్పట్లేదు. కాబట్టి దళితుల మీద, గిరిజనుల మీద, మహిళల మీద, ఇంకా మహిళల విషయానికి వస్తే కాస్త లిబరల్గా, అది అగ్రకుల మహిళల మీద ఏమైనా దాడులు జరిగితే అన్ని పార్టీల వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ దళిత గిరిజనులకు సంబంధించిన సమస్యల మీద లేదా దాడుల మీద, హత్యల మీద, అత్యాచారాల మీద మాట్లాడడానికి అధికార పక్షము, ప్రతిపక్షము రెండూ సిద్ధంగా లేవు. మనం ఆ రోజుల్లో డిమాండ్ చేశాము. ప్రత్యేకంగా దళితుల మీద, గిరిజనుల మీద జరుగుతున్న దాడుల మీద ప్రత్యేక సమావేశం నిర్వహించి అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశాం. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వము ఏ రోజు కూడా ఆ డిమాండ్ని పట్టించుకున్న పాపన పోలేదు. అదేవిధంగా అధికారంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న, ఆనాడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ డిమాండ్ని పట్టించుకున్న పాపన పోలేదు. ఇప్పుడు కూడా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. శ్రీరాముల శ్రీనివాసులు ఒక ఎస్ఐగా ఉండి చట్టాన్ని అమలు చేసే హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు మీరు కల్పించారు అని అంటే, ఈ రాష్ట్రంలో చట్టం అమల్లో ఉన్నదా, ప్రభుత్వం అమల్లో ఉన్నదా లేదా, ఈ అంశం మీద అసెంబ్లీలో చర్చించాలని మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ మేరకు అధికార పార్టీకి, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులకి, ఫ్లోర్ లీడర్స్కి మనం రిప్రజెంటేషన్ చేసి ఇది ఒక ఎజెండాగా అసెంబ్లీలో చర్చించాలని మనం కోరటం అవసరమని నేను భావిస్తున్నాను. దాంతోపాటు మనము హైదరాబాదులో శ్రీరాముల శ్రీనివాస్ హంతకుల్ని వెంటనే అరెస్టు చేయాలని, వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ అన్ని పార్టీలు, అంటే మన లైక్ మైండెడ్ అంబేద్కరైట్ పార్టీలు, అట్లాగే అన్ని సంఘాలని ఏకం చేసి ఒక భారీ ర్యాలీ చేద్దాం, లేదా ఇందిరా పార్కు దగ్గర ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి మనం ఒక ఒత్తిడిని క్రియేట్ చేద్దాం. అలా చేస్తేనే ఇది ఒక రాష్ట్ర స్థాయి ఇష్యూగా మారుతుంది. అప్పుడు అది ప్రజల్లో ఒక చర్చకు వస్తుంది. ఎందుకంటే శ్రీరాముల శ్రీనివాస్ గారి బాడీని తీసుకురావడానికి జరిగిన ప్రయాస మీరు అందరు చూశారు.
హాస్పిటల్ దగ్గర నుంచి మొదలుకుంటే ప్రతి 1/2 కిలోమీటర్కు ఒక పోలీసుల్ని కాపలా పెట్టి మధ్యలో ఎవరూ అడ్డుకోకుండా, అంటే నిరసన తెలపడానికి వీలు లేకుండా చేసి నిర్బంధ పద్ధతుల్లో శ్రీరాముల శ్రీనివాస్ గారి భౌతిక కాయాన్ని ఆ ఊరికి తరలించారు. అంటే ఆ ఇష్యూ మీద, ఆ హత్య మీద ప్రజలు చర్చించుకోవడానికి అవకాశమే లేకుండా చేస్తున్నారు. ఇలా ఎన్ని చేస్తారు? ప్రతి సంఘటనని అన్ని ప్రభుత్వాలు చర్చించుకోకుండా ప్రజాస్వామిక శక్తుల గొంతు నొక్కేసే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా అంబేద్కర్ రైట్ల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం ఈ విషయాన్ని ఒక ప్రజా సమస్యగా మార్చాలి అని అంటే మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మానిటరింగ్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు. ఉదాహరణకి రాంప్రసాద్ అన్న లాంటి వాళ్ళు. ప్రతి జిల్లాలో మానిటరింగ్ కమిటీలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని అమలు చేసే దగ్గర జరుగుతున్న జాప్యము, అసలు ఆ చట్టాన్ని అమలు చేసే ఆసక్తే, ఇంట్రెస్టే పోలీస్ ఆఫీసర్లకి లేకపోవడం గురించి డిఆర్సి సమావేశాల్లో అసలు చర్చకే రావట్లేదు. డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ సమావేశాలు జరిగితే ఛాయ్ బిస్కెట్ల మీటింగ్లు అవుతానే తప్ప ఎప్పుడు మన ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఈ చట్టాన్ని అమలు గురించి నా చర్చే లేదు. అక్కడ కలెక్టర్ గారు ఉంటారు, ఎస్పీ గారు ఉంటారు, సిపి గారు ఉంటారు. మన విషయాలు ఏమీ చర్చించకుండానే ఆ సమావేశాలన్నీ అయిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ మానిటరింగ్ కమిటీ మెంబర్స్గా ఉన్న వాళ్ళందరినీ కూడా మనం సెన్సిటైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా రాంప్రసాద్ అన్న గారిని నేను కోరుతున్నది ఏంటంటే, మీ ఆధ్వర్యంలో ఒక బలమైన డెలిగేషన్ డీజీపీ గారిని కలుద్దాం, హోమ్ మినిస్టర్ గారిని కలిసి ఈ విషయం మీద ఒక ఎంక్వైరీ చేయాలని, వెంటనే నిందితుల్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ చేద్దాం. ఆ విధంగా మనము ఆ ప్రయత్నం చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తున్నది. ఇంకొక విషయం ఏంటంటే, నా పేరు శ్రీనివాసే, పైగా ఆయన శ్రీరాముల శ్రీనివాసు, నేనైనా జీలకర్ర శ్రీనివాసుని, అది కూరలో వేస్తే మాడిపోతుంది. శ్రీరాముల శ్రీనివాస్ అంటే రాముడి పేరు ఇంటిగా ఉన్నటువంటి వ్యక్తి, శ్రీరాముడి పేరు ఇంటి పేరుగా ఉన్నటువంటి వ్యక్తి. అయినా కులవేధింపులు ఆగిపోలేదు. రామయ్య పేరు పెట్టుకున్నాం, కులవేధింపు ఆగిపోలే. సోమయ్య పేరు పెట్టుకున్నాం శివుడి పేరు మీద, అయినా మన కులవేధింపులు, కుల వివక్ష మారిపోలేదు. కృష్ణుడి పేరు పెట్టుకున్నాం, అయినా మన మీద జరిగే కుల వివక్ష, అంటరానితనము, వేధింపులు ఆగిపోలేదు. అంటే మనము ఈ హిందూ మతంలో హిందూ పేర్లను పెట్టుకొని హిందూ మతాన్ని మోస్తూ హిందూ సంస్కృతిని కాపాడుతూ ఉన్నా కూడా ఈ హిందూ సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి ఈ కులం అనే భూతము, కులం అనే ఒక అతిపెద్ద జాడ్యము మనల్ని అణిచివేస్తూనే ఉన్నది, మనల్ని వివక్ష చూపిస్తూనే ఉన్నది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టుగా ఈ హిందూ మతాన్ని వదిలేస్తే తప్ప మన ఈ సమస్య పరిష్కారం కాదు. ఈ హెచ్చరిక జారీ చేయాల్సిన అవసరం ఉన్నది. మమ్మల్ని మనుషులుగా గుర్తించకపోతే ఇంకెంతకాలం? బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నా ముందు, బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత, తెలంగాణ రావడానికి ముందు, తెలంగాణ వచ్చిన తర్వాత ఇదే కుల వివక్ష, ఇదే అంటరానితనము, ఇదే హింస మా జాతుల మీద మీరు అమలు చేస్తూ ఉంటే, పైగా పోలీసు వ్యవస్థలో ఉన్న అధికారుల మీద కూడా మీరు అమలు చేస్తూ ఉంటే ఈ వ్యవస్థలో మేము ఎందుకు ఉండాలి? ఈ హెచ్చరిక మనము పంపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మిత్రులారా, ఈ కుల ఆధారిత, కుల కేంద్రంగా జరుగుతున్న హింసకి, వివక్షకి పరిష్కారం రాజకీయంలో ఉంటుంది, సాంస్కృతిక రంగంలో ఉంటుంది. కాబట్టి ఈ రంగాల్లో, 2 రంగాల్లో మనము చాలా చురుకుగా, క్రియాశీలకంగా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని తెలియజేస్తూ, మీరు చేసే ఏ కార్యక్రమంలోనైనా పార్టీగా విముక్త చిరుతల కచ్చి భాగం అవుతుంది, మీకు అండగా ఉంటుంది. శ్రీరాముల శ్రీనివాసు కుటుంబానికి కూడా అండగా ఉంటుంది. మీరు పెట్టిన అన్ని డిమాండ్లని మా రాష్ట్ర కమిటీ తరఫున కూడా మేము చర్చించి ఆమోదిస్తాం. ఇవాళ మా రాష్ట్ర కమిటీలో శ్రీరాముల శ్రీనివాస్ గారికి నివాళి అర్పిస్తూ తీర్మానం చేస్తాం. ఆయన హత్యకు సంబంధించిన అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాల్లో చర్యలు తీసుకోవాలో వాటి మీద మేము చర్చించి తీర్మానం చేస్తాం. ఆ తీర్మానం కాపీని కూడా మీకు అందజేస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.